My dear friends, and my dear masters, and my dear gods. The most important thing we have to understand always is that we are all gods, always. We are eternal verities of consciousness, energy, and awareness. మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దైవ పదార్థము, ఆత్మ పదార్థము. మనం ఈ శరీర పదార్థము కాదు. We are fundamental మూల చైతన్యము, మూల కాన్షియస్నెస్, ఫండమెంటల్ వెరిటీ. మనము అది, మనం ఇది, మనం ఈ ఎముకల గూడు, ఈ యొక్క కాలేయము, ఈ యొక్క గుండెకాయ, ఊపిరితిత్తులు, ముక్కు, నోరు, మెడ, జుట్టు, ఇది మనం కాదు అని తెలుసుకోవడమే సత్యము తెలుసుకోవడము. ఆధ్యాత్మికత అంటే సత్యము తెలుసుకోవడము, సత్యములో జీవించడము, సత్యము ప్రబోధించడము. ఏమిటయ్యా సత్యం అంటే ఆత్మ అన్నదే సత్యము. ఆ ఆత్మ మనం అయి ఉన్నాము, ఆ సత్యము మనం అయి ఉన్నాము. ఆ సత్యం తెలుసుకోవాలంటే మనం శ్వాసతో కూడి ఉండాలి. ఆ శ్వాస మన దగ్గర ఉన్నది. ద బ్రెత్ ఈస్ హియర్ విత్ అస్, బట్ వీఆర్ నాట్ హియర్ విత్ ద బ్రెత్. ఆ శ్వాస మన దగ్గర ఉన్నది, కానీ మనము శ్వాస దగ్గర ఉండవాలి. వెన్ we are with the breath, then the breath takes us into meditation. శ్వాస అనే నావలో ధ్యానం అనే పంట పండిస్తాం. మనం శ్వాస అనే క్షేత్రంలో మనం ధ్యానం అనే పంట పండిస్తాము. శ్వాస అనే క్షేత్రంలో మనం ఆత్మ ప్రయాణం సాగిస్తాము. ఈ శరీరం క్షేత్రము, ఆత్మ క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞుడు ఎవరు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. దేహము వేరే, దేహి వేరే, క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. ద మెటీరియల్ బాడీ ఈజ్ డిఫరెంట్, ద కాన్షియస్నెస్ ఈజ్ డిఫరెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతిరోజు ధ్యానం చేసే తీరాలి. మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ. మెడిటేషన్ ఈజ్ నాట్ ఆప్షనల్. మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ. రాబోయే కాలంలో ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజ్లోనూ ధ్యానం అనే తరగతి ఉండి తీరుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఆఫీస్లో ఒక పెద్ద పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వచ్చి తీరుతుంది. ఈ కొత్త నవ్య దివ్య భవ్య యుగము ధ్యాన యుగము, పిరమిడ్ యుగము, శాకాహార యుగము, అహింసా యుగము. మనం కొత్త యుగంలో ప్రవేశించాము. ప్రాత యుగానికి 21 డిసెంబర్న స్వస్తి పలికి 22 డిసెంబర్న కొత్త యుగానికి మనం నాంది పలికాము. అప్పుడే 4 రోజులు అయిపోయాయి కొత్త యుగంలో. We have already crossed 4 days in the new age. We are all now new age beings. What is the characteristics of this new age? ఈ క్రొత్త నవ్య దివ్య భవ్య యుగం యొక్క మరి యొక్క ఆ రూపురేఖలు ఏమిటి? ఈ కొత్త యుగంలో, ఈ నవ్య యుగంలో, ఈ దివ్య యుగంలో, ఈ భవ్య యుగంలో రోజు పంటే, మనకి రోజు పండగే, రోజు పంటే.
ప్రతి క్షణము పండుగే, ప్రతిరోజు పండుగే. ఈ జీవితం అంతా మనకి పండగే 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 పండగ. అది కొత్త నవ్య దివ్య భవ్య యుగము. మనము ఆత్మ పదార్థం తెలుసుకున్నప్పుడు ఇంకా అంతా పండగే. ఆత్మ పదార్థము మనము అని తెలుసుకోకపోతే ఉన్నదంతా దండగే. ఆత్మను తెలుసుకుంటే ఉన్నదంతా పండగే. కొత్త నవ్య దివ్య యుగములో అంతా పండగ 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 పండగ. సెలబ్రేషన్ సెలబ్రేషన్ సెలబ్రేషన్, ఏ కంటిన్యూస్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us, ఫర్ ద హోల్ ఎర్త్ ఇన్ డ్యూ కోర్స్. ఈరోజు మనము ఈ యొక్క ప్రాంగణంలో సెలబ్రేషన్ చేసుకుంటాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు సెలబ్రేషన్స్. ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఈ 1,00,000 మంది ఎలా ఉన్నారో ఇంకొక 10 సంవత్సరాల్లో భూమండలం అంతా అలా ఉంటుంది. ప్రొద్దుకూకుల సంగీతము, నృత్యము, ధ్యానము ఎలా ఉంటుందో ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎలా ఉందో ఈ వారం రోజులుగా ఇంకొక 5 రోజుల వరకు, అలాగే ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. హాయిగా సంగీతం పాడుకుంటూ, నృత్యం చేసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, చక్కటి రుచికరమైన వంటలు చేసుకుంటూ, భోజనాలు చేసుకుంటూ, పండగ పండగ పండగ. ద న్యూ ఏజ్ ఇస్ ఫుల్ ఆఫ్ పండగ. మనం పండగ చేసుకోవడం కోసం పుట్టాము, ఏడుస్తూ జీవించడం కోసం పుట్టలేదు. Why we are born? We are born for celebrating, playing, singing, dancing. ఏడుస్తూ కూర్చోడానికి మనం రాలేదు సుమా. మనం బాధపడడానికి, ఇతరులను బాధ పెట్టడానికి మనం రాలేదు, పుట్టలేదు. మనం సంతోషించడానికి, ఇతరులను సంతోషింపచేయడం కోసమే మనం పుట్టాము. మనం ఆనందించేందుకు, మనం భోగించేందుకు, ఇతరులను భోగింపజేసేందుకు, వారికి కూడా భోగం కలిగించేందుకు మనం పుట్టాము. వైరాగ్యం అనే ప్రసక్తే లేదు, రాగం అనే ప్రసక్తే ఉంది. భోగం అనే ప్రసక్తి ఉంది, వైభోగం అనే ప్రసక్తి ఉంది. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవం. ఆధ్యాత్మికత అంటే సత్యం యొక్క ఆరాధన, సత్యం యొక్క ప్రకటన, సత్యం యొక్క ప్రవచన. అది ఆధ్యాత్మికత. ఏమిటి సత్యం అంటే? వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ ఆత్మాస్. చావు అన్నది ఎక్కడా లేదు, మార్పు అన్నది సతతము ఉన్నది. పుట్టాము, తర్వాత పిల్లవాడిగా ఉన్నాము, తర్వాత ప్రౌఢ దశలో ఉన్నాము, తర్వాత ముసలితనం వచ్చింది, తర్వాత శరీరం వదిలిపెట్టేసి పైలోకాలు పోతాము. ఇది భూలోకము. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? భువర్లోకం వెళ్తాము, అక్కడ సూక్ష్మ శరీరంతో ఉంటాము. ఆ తర్వాత సూక్ష్మ శరీరం కూడా అక్కడ వదిలిపెట్టేసి కారణ శరీరంలో కారణలోకాలకు వెళ్తాము, జనాలోకాలకు వెళ్తాము, అక్కడి నుంచి మహాలోకాలకు వెళ్తాము, అక్కడి నుంచి తపోలోకాలకు వెళ్తాము, అక్కడి నుంచి సత్యలోకాలకు వెళ్తాము. అనంతమైన యాత్ర ఇది. భూలోకంలో సత్యంతో జీవించడము, సూక్ష్మ లోకాల్లో సూక్ష్మ శరీరంతో భోగంతో జీవించడము, కారణ లోకాల్లో కారణ శరీరంతో జ్ఞానంతో జీవించడము, మహాకారణ లోకాల్లో సృష్టి సకల స్థలాల్లో చక్కగా ప్రయాణం చేస్తూ, యానం చేస్తూ, సకల త్రిలోక సంచారి కావడం. ఇది మన ప్రయాణము. చనిపోయినప్పుడు శరీరం వదిలిపెట్టేస్తామంతే. ఈ చొక్కా తీసి ఇక్కడ పడేసినట్టు శరీరం ఈ చొక్కా లాంటి. నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను.
ఇది నా శరీరం, నేను ఇక్కడ ఉన్నాను. ఇది సూక్ష్మ శరీరం. ఇది కూడా తీసుకుంటే లోపల కారణ శరీరం ఉంటుంది. ఈ శరీరాలన్నీ బట్టలు, తొడుగులు, 3 తొడుగులు: స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఆత్మ ఈ 3 శరీరాలను తొడిగి ఉంటుంది. ఆత్మని ఏమంటారంటే త్రిపుర సుందరి అంటారు. త్రిపుర సుందరి అంటే 3 తొడుగులను వేసుకున్న ఆత్మ, సుందరమైన ఆత్మ. సత్యం శివం సుందరం పాట పాడాడు. ఆత్మ సత్యమైనది, శివమైనది, సుందరమైనది. అందుకే త్రిపుర సుందరి అన్నారు. త్రిపుర 3 తొడుగులు: కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. చనిపోయేటప్పుడు స్థూల శరీరం వదిలిపెట్టేస్తాం, ఆ తర్వాత సూక్ష్మ శరీరం వదిలిపెట్టేస్తాం, కారణ శరీరం వదిలిపెట్టేస్తాం, మళ్ళీ జనాల్లో కలుగుతాం. సుప్రాకారం వర్డ్స్ వస్తూ పోతుంటాం, అనేక తొడుగు వేసుకుంటాం. భూమండలం అనేది ఒక స్కూల్. ఆత్మలన్నీ కడతెరడం కోసం, నేర్చుకోవడం కోసం, తమను తాము తెలుసుకోవడం కోసం. ఈ స్థూల శరీరం ఇలాంటిది. మనం వేసుకుంటాము, తీసేస్తాము. మనం ఇది ఆత్మ, ఇది స్థూల శరీరం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరో పరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాన్ని దేహి. వాసాంసి జీర్ణాన్ని, ఎలా అయితే ఈ బట్ట చితికిపోతే, శిథిలమైపోతే ఇది పడేసి కొత్త చొక్కా వేసుకుంటామో, శరీరం కూడా శిథిలమైనప్పుడు కొత్త శరీరం ధరిస్తాము. భగవద్గీత అదే చెప్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు నాయన? నత్వం శోచితం అర్హసి. నీకు ఏడవడానికి అర్హతే లేదు. నువ్వు దేనికైనా ఏడుస్తున్నావంటే అది అజ్ఞానము. ఇఫ్ యు ఆర్ లామెంటింగ్ ఫర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ స్టూపిడిటీ, యువర్ ఇగ్నరెన్స్, యువర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరో పరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాన్ని దేహి. మన శరీరము, భౌతిక శరీరము, ఎముకల గూడు దీని లాంటిది. Why are you serious about death? There is no death. Why are you worried about death? There is no death. చావే లేనప్పుడు ఇక జీవితం ఎలా ఉంటుంది? సెలబ్రేషన్. మనకి ఆల్వేస్ సెలబ్రేషన్, ఆల్వేస్ పండగ. చావే లేదు. మనం ఎప్పుడు సదా ఉండేవాళ్ళము. మనము వీఆర్ ఎంటిటీస్ ఫర్ ఎవర్. हम सदा के रहने वाले हैं. हम क्षण मात्र के लिए नहीं हैं, पल भर के नहीं हैं. हम तो सदा के हैं. हम तो शाश्वत पदार्थ हैं. वी आर इटर्नल वेरिटीज. ఆత్మలోంచి అన్నీ ఉద్భవిస్తాయి. ప్రకృతి పురుషుడిలోంచి ఉద్భవించింది. పురుషుడు అంటే ఆత్మ. పురుషుడిలోంచి ప్రకృతి ఉద్భవించి మళ్ళీ ఆ ప్రకృతి మళ్ళీ పురుషుడు ప్రవేశిస్తాడు. The one becomes two and the one again enters the second. ఎవరైతే ఆధ్యాత్మిక శాస్త్రం చదువుతారో వాళ్ళు ఆధ్యాత్మిక విజ్ఞానం పొందుతారు. శాస్త్రం లేక విజ్ఞానం లేదు. శాస్త్రం చదివితేనే విజ్ఞానం వస్తుంది. పిరమిడ్ మాస్టర్లందరూ ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థులు, ప్రవీణులు, ప్రొఫెసర్స్. We are students of spiritual science. We are masters of spiritual science. We are professors of spiritual science. Chemistry, physics, mathematics, biology, zoology, geometry, geology, astronomy, ఇలాగే
స్పిరిచువల్ సైన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్. మనం అందరం అదే చదువుతున్నాం. అక్కడ అన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని స్పిరిచువల్ సైన్స్. టోర్కోమ్ సరాయిడారియన్, లోప్సాంగ్ రంప, అనిబిసెంట్, లెట్బెట్, చిన్న రాజదాస, స్వామి రామ, యోగానంద పరమహంస, రిచర్డ్ బార్, కార్లోస్ క్యాస్టండర్, డిటి సుజుకి, ఎలాన్ వాట్స్, బార్బరా మార్సినియాక్, బార్బరా హ్యాన్క్లో, లెక్కలేంతమంది స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారు భూమండలంలో, లెక్కలేంతమంది. వాళ్ళందరి దగ్గర మనం నేర్చుకోవాలి, వాళ్ళ పుస్తకాలు చదవాలి. ధ్యానం ఎంత ముఖ్యమో స్వాధ్యాయం అంత ముఖ్యము. యూ మస్ట్ రీడ్, 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 యూ మస్ట్ రీడ్. ప్రతిరోజు ఒక గంట పుస్తకం చదవవలే, ప్రతిరోజు ఒక గంట ధ్యానం చేయవలే, ప్రతిరోజు ఒక గంట సజ్జన సాంగత్యం చేయవలే. ఎవ్రీ డే 1 hour స్టడీ బుక్స్, దట్ ఈస్ కంపల్సరీ. 1 hour మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ. 1 hour ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ ఫేస్ టు ఫేస్ ఈజ్ కంపల్సరీ. 24 hours, 3 hours ఫర్ meditation, swadhyaya and sajjan sangatya. Rest 21 hours. Aish karo. Enjoy your life. But energize your life through meditation, through reading and through sajjan. This is energizing yourself. ఒక బ్యాటరీని ఛార్జ్ చేస్తాము, తర్వాత కొన్ని గంటలు పనిచేస్తుంది, అది మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జ్ చేస్తాము. అలాగే ధ్యానం అంటే, స్వాధ్యాయం అంటే, సజ్జన సాంగత్యం అంటే మన ఆత్మ మనం ఛార్జ్ చేసుకుంటాము, ఎనర్గైజ్ చేసుకుంటున్నాము. ప్రతిరోజు 3 గంటలు దానికి ఇవ్వాలి. మనం 3 గంటలు ఛార్జింగ్ పెట్టి 21 గంటలు బ్రహ్మాండంగా జీవిస్తుంది, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, శక్తివంతంగా, డైనామిక్గా జీవిస్తుంది ఈ శరీరము, మన జీవితము. 3 గంటలు ఛార్జింగ్. మన సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తాం, కాసేపు బ్యాటరీ డౌన్ అయిపోతుంది, సెల్ పనిచేయదు, మళ్ళీ ఛార్జ్ చేస్తాం. అలాగే ధ్యానం అంటే ఛార్జింగ్ అవర్ సెల్స్. భగవద్గీత చదివితే ఛార్జింగ్ అవర్ సెల్స్.